పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడిచ్చిన మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మరి వాతావరణం చాలా ప్రతికూలంగా ఉన్నను ఇది నాన్న దేవుని సన్నిధి కూడా వచ్చిన మీ అందరికి కూడా నా ప్రభు పక్షాన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీకు నా ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం. గడిచిన మనం కొన్ని వారాలుగా జెఫన్యా మరి గ్రంథ ధ్యానాలు మనం చేస్తున్నాం. గడిచిన వారములన్నీ కూడా మనం మొదటి అధ్యాయము రెండవ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. మరి ఈ జెఫన్యా గ్రంథములో మనందరం కూడా ఈ వాక్య మరి బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు మరి దేవుడు తన ప్రజలైన యూదా వారిని వారి యొక్క పాప స్థితిని బట్టి దేవుడు వారిని మీదకు తీర్పు తీసుకువస్తున్న దినము అది యెహోవా మరి దినము వచ్చుచున్నది, ఆ దినము అతి శీఘ్రముగా వచ్చుచున్నదని చెప్పి మరి జెఫన్యా ద్వారా మరి దేవుడు తెలియజేస్తున్నాడు తన ప్రజలకు. ఆ మొదటి అధ్యాయం అంతా కూడా ఎందుకు దేవుని యొక్క ఆ ప్రభు దినము సమీపంగా ఉన్నది, ఆ ప్రజల యొక్క వారి యొక్క పాప స్థితి ఏమిటి, దాని గురించి చక్కగా మరి ఒకటవ అధ్యాయంలో మనకి వివరించడం జరిగింది. రెండవ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని మనసును మనం చూస్తున్నాం. ఇఫ్ ద టర్న్ బ్యాక్, ఒకవేళ దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు వారిని ఆ యొక్క దుర్దినమందు నేను దాచేదనని చెప్పి దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ తదుపరి దేవుడు ఆ యూదా ప్రజల యొక్క శత్రువులైన వారిని కూడా శిక్షించినట్టుగా కూడా రెండవ అధ్యాయము మరి ఆ యొక్క 4వ అధ్యాయం నుంచి మరి చివరి వచ్చిన దాకా మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూడబోతున్నాము మరి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూస్తున్నాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూడబోతున్నాం. అయితే దేవుడు న్యాయమైన దేవుడు, దేవుడు న్యాయమైన దేవుడు. ఈ న్యాయమైన దేవుడు మన మధ్యనే ఉన్నాడు. గాడ్ ఈజ్ అమాంగ్ అస్. దేవుడు మన మధ్యన ఉన్నాడు. మన మధ్యన ఉన్న దేవుడు మనల్ని కూడా చూస్తున్న దేవుడు, మనల్ని కూడా ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి చాలా సందర్భాల్లో ఈ లోకంలో జరుగుతున్న అనేకమైన పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మానవులుగా మనందరం చాలా సందర్భాల్లో ఇతరులను జడ్జి చేయడానికి మనం ప్రయత్నిస్తుంటాం. ఇతరులను తీర్పు తీర్చడానికి మనం ప్రయత్నము తీరుస్తుంటాం. అయితే ఇతరులను తీర్చేటప్పుడు చాలా సందర్భాల్లో మనకు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. మనం పక్షపాతంగా మనం చూస్తుంటాం. అటు రీతిగా రకరకాలుగా మనుషుల్ని తీర్పు తీర్చే రీతిలో కొంత పక్షపాతాన్ని మనం చూపిస్తూ ఉంటాం. దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన మనలాంటి మానవుడు కానే కాదు. ఒకవేళ మానవులుగా మనం తీర్పు తీర్చేటప్పుడు మనం మానవ ఆలోచన ప్రకారం, లేకపోతే మానవుని యొక్క జ్ఞానం ప్రకారం, లేకపోతే మానవుని చూచిన దాని ప్రకారం, మానవునికి ఉన్న సమాచారం ప్రకారము మానవుడు ఒకవేళ తీర్పు తీర్చవచ్చు. కానీ దేవుడు మన మధ్యన ఉన్న దేవుడు, ఆయన నీతి న్యాయములతో ఆయన తీర్పు తీర్చే దేవుడు. అయితే ఆ దేవునికి అందరూ ఒకటే. ఆ దేవునికి అందరూ కూడా ఒకటే. మానవులకి ఏంటంటే వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు నా బంధువులు, లేకపోతే వీళ్ళు నాకు స్నేహితులు, వీళ్ళు నాకు దగ్గర వారు, లేకపోతే మా ఊరు వారు, లేకపోతే వీళ్ళు డబ్బున్న వాళ్ళు, లేకపోతే వీళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వారు. ఈ విధంగా ఒకవేళ మానవులు అనేక రీతులుగా తీర్పు తీర్చడానికి కొద్దిగా అనేకమైన తారతమ్యాలు మానవులు చూపిస్తుంటారు ఈ లోకంలో, సమాజంలో. కానీ దేవుడు అటు రీతిగా చూచే దేవుడు కానే కాదు. ఆయన న్యాయమైన తీర్పు తీర్చే గొప్ప దేవుడు. మనం చూసాం గడిచిన 2వ అధ్యాయంలో తన ప్రజలైన వారు ఒకవేళ మరలా దేవుని తట్టు తిరిగినట్లయితే, ఆ దుర్దినం వచ్చినప్పుడు, ఆ ఉగ్రత దినం వచ్చినప్పుడు వారు నేను దాచేదనని దేవుడు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ తదుపరి
ఆ యోధా ప్రజల యొక్క శత్రువుల మీద కూడా దేవుని యొక్క తీర్పు వస్తున్నట్టుగా, ఆ పట్టణాల మీద దేవుని యొక్క తీర్పు వస్తున్నట్టుగా మరి 2వ అధ్యాయము సగభాగం అంతా కూడా మనం గడిచిన వారం మనం చూసాం. ఈరోజు మనం చూడబోతున్నాము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు మనం చూడబోతున్నాం. ఈ 5 వచనాల్లో ఆ మొదటి వచనంలోనే మనకు అర్థమవుతుంది సందర్భం ఏంటో. ఆ మొదటి వచనంలోనే మనకి అర్థమవుతుంది ఆ యొక్క మరి తీర్పు. ఆ తీర్పు ఎవరి గురించి చెప్పబడుతుందో స్పష్టంగా ఆ యొక్క మొదటి వచనం చెప్పబడుతుంది. చదవండి ఒకసారి 3వ అధ్యాయము 1వ వచనం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనిదినగు పట్టణమునకు శ్రమ. ఏమిటి ఈ పట్టణము? ఈ పట్టణం ఏమిటి? ఏ పట్టణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను చూసినప్పుడు ఈ వాక్యం అంతా కూడా యోధా ప్రజల గురించే కదా తెలియజేస్తుంది. యోధా ప్రజల గురించే కదా ఈ యొక్క దేవుని తీర్పు వచ్చింది. కాబట్టి ఈ పట్టణం ఏంటంటే, ఈ పట్టణమే యెరూషలేము పట్టణము. ఈ పట్టణం ఏంటి? యెరూషలేము పట్టణం. అంటే యెరూషలేము పట్టణం మీదకు రాబోతున్న శ్రమను గురించి, ఆ యెరూషలేము పట్టణము రాబోతున్న ఆ యొక్క తీర్పును గురించి, ఆ జడ్జిమెంట్ గురించి ఈ వాక్యములో ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే వారి మీద తీసుకొస్తున్నా అంటే ఇంతవరకే మనం చూసాం, దేవుడు ఇతర జాతీయులు, ఇతర దేశస్తులను, ఇతర జాతుల వారిని కూడా దేవుడు వారి అవిధేయతను బట్టి లేకపోతే వారి యొక్క గర్వాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించినట్టుగా మనం చూసాం. ఇప్పుడు తన ప్రజలైన వారు కూడా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారి మీద కూడా దేవుని శిక్ష వస్తుంది అనడానికి ఏమాత్రం కూడా సందేహము లేనే లేదు. ఎందుకంటే న్యాయమైన దేవుడు, ఆయన అందరిని ఒకే రీతిగా ఆయన చూసే దేవుడు అనేది ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు యెరూషలేము పట్టణము, యెరూషలేము పట్టణానికి ఉన్న పేరు ఏంటంటే దేవుని పట్టణం అని పేరు. యెరూషలేము పట్టణానికి ఉన్న పేరు దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము, దావీదు పట్టణం అని కూడా పేరు దానికి. దావీదు ద సిటీ ఆఫ్ డేవిడ్ అని కూడా పేరు. ఈ పరిశుద్ధ పట్టణము ఒకప్పుడు పరిశుద్ధంగా ఉండేది. ఈ పరిశుద్ధ పట్టణము ఒకప్పుడు న్యాయంగా నీతితో ఉండేది. ఈ పరిశుద్ధ పట్టణము దేవుని మాటలకు విధేయత చూపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ పరిశుద్ధ పట్టణము అటు రీతిగా లేదు. ఆ పరిశుద్ధ పట్టణం ఇప్పుడు అటు రీతిగా లేదు. ఆ పరిశుద్ధ పట్టణం యొక్క స్థితిని గురించి జెఫన్యా భక్తుడు మరి యెహోవా దేవుని యొక్క మాటలు ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు. చూడండి, మొదటి వచనం చూసినప్పుడు, ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయమైన చేయుదునగు పట్టణమునకు శ్రమ. ముష్కరమైనది అంటే ఫిల్దీ లేకపోతే ఫికిల్ అనే మాట ఉంది. ఫిల్దీ, ఫికిల్ అంటే అపవిత్రమైపోయింది. ఆ పట్టణము అపవిత్రమైపోయింది. ఆ పట్టణము భ్రష్టమైపోయింది. అంటే భ్రష్టమైందంటే రెబిలియస్ పీపుల్, అంటే దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా మారిపోయారు. అంత మాత్రమే కాదు, న్యాయము చేయని ప్రజలుగా ఉన్నారు. న్యాయము చేయని అంటే పట్టణం అంటే ప్రజలు, పట్టణం అంటే ప్రజలే కదా. పట్టణం అంటే ఆ దేశ ప్రజలు. ఆ దేశంలో ఉన్న ప్రజలు అపవిత్రులైపోయారు. ఆ దేశంలో ఉన్న ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా మారిపోయారు. ఆ దేశంలో ఉన్న ప్రజలు న్యాయాన్ని చేయట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ పట్టణం మీదకు శ్రమ రాబోతున్నది. ఆ పట్టణం మీదకు మరి దేవుని యొక్క తీర్పు రాబోతున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ పట్టణము పవిత్రంగా ఉండవలసింది. ఎందుకంటే మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలైన వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని. ఆ పట్టణంలో ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలకు వారు విధేయులుగా, దేవుని మాటలకు ఆజ్ఞలకు ఖచ్చితంగా పాటించవలసిన వారుగా ఉండవలసిన వారు ఇప్పుడు దేవుని మాటలకు ధిక్కరించి వారందరూ కూడా తిరుగుబాటు చేసే ప్రజలుగా వారు మారిపోయారు. ఆ దేశంలో నీతి న్యాయములు జరిగించవలసిన ఆ యొక్క దేశంలో అన్యాయము అక్రమం అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుడు సహించలేకపోయాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ పట్టణమునకు శ్రమ రాబోతున్నది, ఆ పట్టణమునకు శ్రమ రాబోతున్నది అని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 59:13 వచనంలో దీని గురించి స్పష్టంగా రాయబడింది. యెషయా గ్రంథము 59:3 చూసినట్లయితే, మీ చేతులు
రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. మీ చేతులు రక్తము చేత, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపడుచుచున్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అదేవిధంగా 13వ వచనం కూడా, తిరుగుబాటు చేయుటకును యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవే మా వలన జరుగుచున్నవి. ఇవన్నీ కూడా ఈ మాటలు దేని గురించి వ్రాయబడి ఉన్నవంటే, ఆ యూదా ప్రజలైన వారు ఎట్టి రీతిగా అపవిత్రులైపోయారో, ఎట్టి రీతిగా వారి యొక్క పెదవులు అబద్ధములాడుచున్నవో, ఎట్టి రీతిగా వారి నాలుక కీడుని గురించి మాట్లాడుచున్నదో, ఎట్టి రీతిగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుణ్ణి విసర్జించిన వారు ఉన్నారో, ఎట్టి రీతిగా దేవునిని వెంబడింపక వారు మరి దేవుని హృదయంలో అసత్య మాటలు పలుకుటి, ఇవన్నీ కూడా చూసినప్పుడు వారికి ముష్కరమైన ప్రజలుగా, భ్రష్టమైన ప్రజలుగా, అన్యాయమైన ప్రజలుగా వారి జీవితాలన్నీ కూడా మారిపోయినాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ పట్టణం మీదకు శ్రమ రాబోతున్నది, ఆ పట్టణం మీదకు శ్రమ రాబోతున్నది. దేవుడు దీర్ఘశాంతుడే, దేవుడు దీర్ఘశాంతుడే. అయితే దేవుడు సమయం ఇస్తుంటాడు. గడిచిన వారం మనం చూసాం, సమయం పొట్టువలే ఎగిరిపోతున్నది, మీరు మారండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పటికైనా మన బ్రతుకులు మార్చుకొని, దేవుడు సమయం ఇవ్వకుండా మన మీదకి ఎప్పుడు కూడా దేవుని యొక్క తీర్పు రాదు. దేవుని తీర్పు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. అనేక మంది తీవ్రమైన అనారోగ్యానికి గురై వారు చావు బ్రతుకుల్లో ఉన్న పరిస్థితులను చాలామంది చూస్తుంటాం. చాలా సందర్భాల్లో మనం అడుగుతుంటాం, దేవా నీ చిత్తమైతే వారికి మరొక అవకాశాన్ని వారికి దయచేయని చెప్పి. అంటే దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని గమనిస్తూనే ఉంటాడు, ఒక దేశాన్ని గమనిస్తూ ఉంటాడు, ఒక ప్రజలను గమనిస్తుంటాడు, ఒక కుటుంబాన్ని దేవుడు గమనిస్తుంటాడు, దేవుడు ఒక సంఘాన్ని గమనిస్తూనే ఉంటాడు. దేవుడు గమనిస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు. ఆ దేవుడు మన జీవితాన్ని, మన యొక్క ప్రవర్తనను, మన మాటల్ని, మన హృదయాన్ని ఆయన అన్నీ కూడా చూస్తున్న దేవుడు. ఆయన సమయం ఇస్తూనే ఉంటాడు. ఆ సమయం దాటిన తర్వాత దేవుని తీర్పు ఖచ్చితంగా వస్తుంది. ఆ సమయం దాటిన తర్వాత దేవుని తీర్పు ఖచ్చితంగా ఆయన వస్తుంది. ఆ సమయం ఇవ్వబడినప్పుడు దేవుని వాక్యం మనం చూసాం. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపునొద్ద తట్టుచున్నాను, హృదయం అనే తలుపునొద్ద నేను తట్టుచున్నాను. చూడండి వాక్యం చూడండి, ప్రకటన గ్రంథము, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయదు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అంటే దేవుడు మన హృదయం అనే తలుపు అని తట్టుచున్నాడు. హీజ్ ఇన్ ద అవుట్ సైడ్. మన బయట ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే హృదయం అనే తలుపుని తట్టుచున్నాడు. నా ప్రియ సహోదరుడా అని చెప్పి ఆయన తట్టుచున్నప్పుడు ఆయన స్వరాన్ని విని, కొంతమంది ఆయన స్వరాన్ని వింటారు, ఆయన స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది ఆయన స్వరాన్ని విని వెంటనే గుర్తించి ఆ మాటకు విధేయత చూపించి వెళ్ళి ఆ యొక్క తలుపుని తీసి ఆయన లోపల ఆహ్వానించేవారు కొద్దిమంది ఉంటారు. కొంతమంది ఆయనకి ఎందుకు తలుపు తీయాలి, ఆయన బయట ఆయన్ని విడిచిపెట్టేవారు చాలామంది ఉంటారు. అటు రీతిగా ఉంటున్నప్పుడు వీఆర్ లూజింగ్ ద ఆపర్చునిటీ, అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మన వివాదం తీర్చుకోవాలని చెప్పి ఆయన నిత్యము కూడా ఆయన ఎదురు చూస్తున్న దేవుడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని ఆయన యొక్క మరి హృదయం అనే తలుపు ఎవరో తీస్తారో ఆయన వారి హృదయంలోనికి వస్తారని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆనాడు యూదా ప్రజలకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు. వారి పాప స్థితిని బట్టి, వారి అపవిత్రమైన స్థితిని బట్టి, వారి యొక్క తిరుగుబాటు స్థితిని బట్టి, వారి అన్యాయమైన స్థితిని బట్టి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. అయితే దేవుడు తీర్పు తీర్చే దినమందు దేవుడు నేను అడుగుతాడు,
దేవుడు తీర్పు తెచ్చే దినం దేవుడు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు. నేను నీకు అవకాశం ఇచ్చాను, ఆ దినం ఎట్టి రీతిగానే ఉన్నావు. ఆ రోజు నేను పిలిచినా సరే నువ్వు నా మాటలు నువ్వు వినలేదు అని చెప్పి ఖచ్చితంగా దేవుడు ఆ తీర్పు తెచ్చే దినాన ఆయన ఖచ్చితంగా ఆయన నీతో నాతో కూడా ఆయన మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మన వ్యక్తిగత విశ్వాస జీవితానికి వర్తిస్తాయి. ఈ మాటలు సంఘానికి కూడా వర్తిస్తాయి. ఈ మాటలు సంఘానికి కూడా వర్తిస్తాయి. సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలి, సంఘం కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన సంఘం కూడా పవిత్రంగా ఉండాలని, ఆయన సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రవర్తన అంతట్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం చూసినప్పుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడుచున్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఇక అపవిత్రమైన తన ప్రజలను చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండడని చెప్తున్నాడు. అపవిత్రమైన తన బిడ్డలైన వారు చెప్తున్నారు, మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన యందు. ఈరోజు ఆ మాటలు అది సంఘానికి కూడా వర్తిస్తాయి. సంఘం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. సంఘం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. సంఘం యొక్క ఆరాధన పరిశుద్ధంగా ఉండాలి. సంఘం యొక్క క్రమంలో పరిశుద్ధంగా ఉండాలి. లోకపు పోకడలు అసలు సంఘంలోనికి ఎప్పుడు కూడా రాకూడదు. లోకపు పోకడలు సంఘంలోనికి ఎప్పుడు కూడా రాకూడదు. ఎందుకంటే లోకం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. ఆ రోజు ఆ యోధా ప్రజలందరూ కూడా అటు రీతిగా మారిపోయారు. వారు ప్రజలను అణిచివేస్తున్నారు. పేద ప్రజలను దోచుకుంటున్నారు. వారి మీద అన్యాయంగా వారిని వివక్ష చూపిస్తున్నారు. మరి దేవుని ప్రజలైన వారు నీతిగా, న్యాయముగా, పరిశుద్ధంగా ఉండవలసిన ప్రజలు వారు అపవిత్రులుగా ఉన్నారు, మరి భ్రష్టమైన వారుగా ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తించే వారుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి యెరూషలేము పట్టణం శ్రమ ఎందుకంటే ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయమైనది అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యెరూషలేము పట్టణము మీద ఎందుకు దేవుడు దోషారోపణ చేస్తున్నాడు అని చూసినప్పుడు, రెండోదిగా చూసినప్పుడు వారు దేవుని మాటలు ఆలకించట్లేదంట. చాలా స్పష్టంగా ఇచ్చాడు ఇక్కడ. వారు దేవుని మాటలు ఆలకించట్లేదు, దేవుని శిక్షకు లోబడట్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు, దేవుని యొద్దకు వారు రావట్లేదు. అందుకే ఆ పట్టణం మీదకి శ్రమ రాబోతున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి 2వ వచనం చూడండి, 2వ వచనం. అది దేవుని మాటను ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. అంటే ఈ 4 మాటలు కూడా ఆ యొక్క మరి యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలందరికీ వర్తిస్తాయి. దేవుని మాటలు ఆలకించదు. చాలా సందర్భాల్లో దేవుని మాటలు వింటున్నాం మనం. దేవుడు తన బిడ్డలకు అనేక పర్యాయములు దేవుని మాటలు తెలియజేస్తున్నాడు. అయితే దేవుని మాటలు నిర్లక్ష్యం చేయవారు అనేక మంది కనబడుతున్నారు. ఆ యెరూషలేము పట్టణస్తులు కూడా దేవుని మాటలు నిర్లక్ష్యం చేశారు. దేవుని మాటలు వినిపించాడంటే ఆయన వినిపించాడు. దేవుని యొక్క భక్తుల ద్వారా ఆయన మాటలు వినిపించాడు. ఆయన మాటలు ఆయన నిర్లక్ష్యం చేశారు. రెండోది దేవుని శిక్ష రాబోతుందంటే కూడా దానికి కూడా భయపడలేదు వాళ్ళు. దేవుని శిక్ష రాబోతుందంటే దానికి కూడా వారు భయపడలేదు. దేవుని శిక్షకు వారు లోబడలేదు, అంటే విధేయత చూపించలేదు. అందు మాత్రమే కాదు, మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా అనేకమైన విగ్రహాలను వారు పూజ చేశారు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా అనేకమైన దేవతలను ఆరాధన చేశారు. అనేకమైన మరి ఆచారాలని వారు ఆశ్రయించినట్టుగా కూడా మనము ముందు అధ్యాయంలో కూడా మనము చూస్తున్నాము. అందుకే దేవుడు వారి మీదకు శిక్ష తీసుకుని రాబోతున్నాడని కూడా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తూ, దేవుని శిక్షకు లోబడకుండా, దేవుని యొద్దకు రాకుండా వారు దేవుని దృష్టికి పాపం చేశారు.
చాలా సందర్భాల్లో విశ్వాసులుగా మనం కూడా అటు రీతిగా చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. దేవుడు నీతో నాతో అనేక సందర్భాలుగా మాట్లాడుతూనే వస్తున్నాడు. దేవుడు నీతో నాతో కూడా అనేక సందర్భాలుగా మాట్లాడుతూనే వస్తున్నాడు. కానీ విన్న మాటల్ని ఇది నాకు కాదు, ఈ మాటలు నాకు వర్తించు అని చెప్పి ప్రతి మాట అందరికీ వర్తిస్తుందండి. ప్రతి మాట అందరికీ వర్తిస్తుంది. 2 అంచుల ఖడ్గం ఇది. నేను చెప్పబోతున్న నాకు, వివరిస్తున్న నాకు, వినుచున్న మీకు, సంఘమంతా కూడా ఈ మాటలు వర్తిస్తుంటాయి. ఎందుకంటే ఇది జీవపు మాటలు, ఇది జీవపు మాటలు. ఈ వాక్య సందర్భంలో ఉన్న ఆ యెరూషలేము పట్టణస్థులకు వర్తిస్తాయి. నేటి సంఘముగా వింటున్న మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలా సందర్భాల్లో మనము దేవుని మాటలు నిర్లక్ష్యం చేయవారుగా ఉంటున్నాము. చాలా సందర్భాల్లో దేవుని ఉగ్రత రాబోతున్నది, దేవుని శిక్ష ఉంటుంది, ఈ కార్యం చేయడం ద్వారా దేవుని శిక్ష మన మీద ఉంటుంది అని తెలిసి కూడా మనం చాలా అవిధేయులుగా ప్రవర్తిస్తుంటాం, మూర్ఖులుగా ప్రవర్తిస్తుంటాం, దేవునికి మరి విరోధులుగా మనం ప్రవర్తిస్తుంటాం. కాబట్టి అక్కడ ఆ యెరూషలేము పట్టణస్థులు కూడా దేవుని శిక్షకు వారు లోబడలేదు అనే మాట మనం స్పష్టంగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా అన్య ఆచారాలను ఆచరించారు, అన్య దేవతలను ఆచరించారు. అట్రీతిగా దేవుని విరోధంగా వారు పాపం చేశారు. చాలా సందర్భాల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలుగా చాలా సందర్భాలు ఏం చేస్తుంటే డబ్బును నమ్ముకుంటాం మనం. చాలా సందర్భాల్లో మనుషుల్ని నమ్ముకుంటాం మనం. చాలా సందర్భాల్లో మనుషుల్ని నమ్ముకుంటాం. చాలా సందర్భాల్లో మనుషులు చెప్పే ఆలోచనలు నమ్ముకుంటాం మనం. మనుషులు చెప్పే ఆలోచన మనము నమ్ముకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో సాంప్రదాయాలు నమ్ముకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మూఢ విశ్వాసాలు నమ్ముకుంటాం మనం. మూఢ విశ్వాసాన్ని నమ్ముకుంటాం. అంటే మానవుని కల్పించే కొన్ని పద్ధతులను మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇటు రీతిగా దేవుని యందు విశ్వాసం తొలగిపోయి రకరకాలుగా మన యొక్క ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం లేకపోవడమే. ఇక్కడ ఆ యెరూషలేము పట్టణస్థులు, ఆ యోధా ప్రజల యొక్క స్థితి ఏంటంటే దేవుని యందు విశ్వాసం లేని వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని యొద్దకు రానివారుగా ఉన్నాడు. వారు దేవుని యొద్దకు రానివారుగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. అందుకే ఆ పట్టణం మీదకు శ్రమ రాబోతున్నదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం, అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటుంది గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోను. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేయు బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని, అంటే కృత్రిమం అంటే మనం ఏర్పాటు చేసుకునేవి, మనము ఏర్పాటు చేసుకునే విగ్రహాలు, అంటే మనం ఏర్పాటు చేసుకునే నమ్మకాలు, జీవం లేని విగ్రహాలు మనం చేసుకుని ఎటు రీతిగా ఆ జీవం లేని విగ్రహాలను పూజిస్తుంటారు, లేకపోతే జీవం లేని ఆ యొక్క ధనాన్ని నమ్ముకొని దాని మీద నమ్మకం ఉంచుతారు, లేకపోతే మరి మానవుల్ని నమ్ముకుంటారు, లేకపోతే ఆయా వస్తువులను నమ్ముకుంటారు. చాలా సందర్భాల్లో అటు రీతిగా ఈ లోకంలో ఉన్న వాటి మీద నమ్మకాన్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. చాలా సందర్భంలో కృత్రిమములు, అంటే దేవుని వాక్యముని మనం నమ్మకుండా, అంటే కృత్రిమములు అంటే మనం చేసుకున్న వాటి మీద, అంటే మానవుని పద్ధతులు, మానవుని యొక్క సంస్కృతులు, వాటి మీద నమ్మకాన్ని పెట్టుకుని చాలామంది మానవుని యొక్క సంస్కృతులు, ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు, ఈరోజు ఇలా చేస్తే మంచిది, ఈరోజు రేపొద్దున అలా చేస్తే మంచిది, అంటే కృత్రిమం, అంటే మనం ఏర్పాటు చేసుకునేవి, జ్యోతిష్కాలు, లేకపోతే ఈరోజు ఆ రోజులు, ఈ విధంగా అనేకమైన, అంటే మనం ఏర్పాటు చేసుకునేవన్నీ కూడా, అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకునేవి. ఇంకా దేవుని బిడ్డలైన వారు ఇంకా అటువంటి కృత్రిమముల మీద నమ్మకం కలిగినట్లయితే దయచేసి ఒకసారి ఆలోచించండి. నిజమైన దేవుని విశ్వసిస్తున్నప్పుడు ఆయన మీద సంపూర్ణంగా మనం ఆనుకుని ముందుకు వెళ్ళాలి, ఆయన మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసం నుంచి మనం ముందుకు వెళ్ళాలి. కానీ మనం ఏర్పాటు చేసుకున్న ఆ కృత్రిమ పద్ధతులు, లేకపోతే పద్ధతులను, ఆచారాలని
మూఢ విశ్వాసాలని మనం ఏమాత్రం కూడా నమ్మకూడదని విషయం గమనించి, దేవుని వాక్యం వద్దని త్రోసివేసే పరిస్థితులు, దేవుని వాక్యము వద్దని త్రోసివేసే పరిస్థితులు మన జీవితంలో ఉంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నప్పుడు ఆ దేవుని వాక్యం మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం కూడా చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం, అయితే వారు వెనకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీచు, తమ ఆలోచన బట్టి తన దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చేది. వారు వెనకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచన బట్టి. చూసారా, తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యముని అనుసరించి నడుచుచూ వచ్చేది. చాలా సందర్భాల్లో ఇదే మనం చేస్తున్నాం. మన మీద మనం ఆధారపడి ఎన్నో ఆలోచనలు మనం చేస్తుంటాం. దేవుని మాటలు వినడానికి ప్రయత్నించాం, దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నించాం, దేవుని చిత్తాన్ని మనం గుర్తించడానికి మనము ప్రయత్నం చేయము. ఈ ప్రజలు కూడా అటు రీతిగా వారు చేశారు. ఈ ప్రజలు కూడా దేవుని మాటలు వినలేదు. తమ ఆలోచనను బట్టి, తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు నడుచుకుని ముందుకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూసినాము. అందుకే దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం కూడా చూసినప్పుడు, 5వ అధ్యాయము 3వ వచనం, యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి ఉంచున్నావు, నీ వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగదు, వారికి క్షీణింపచేసి ఉన్నావు కానీ వారి శిక్షకు లోబడనొల్లుకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకున్నారు, మల్లుటకు సమ్మతింపరు. చూసారా, రాతి కంటే కఠినముగా హృదయాలు చేసుకున్నారంట. వారి హృదయాలు రాతి కంటే కఠినముగా చేసుకున్నారు, మల్లుటకు సమ్మతింపని వారు. నీవు వారిని కొట్టితివి కానీ వారు దుఃఖం కలగలేదంట, వారు కఠినము చేసుకున్నారంట. వారి తమ ముఖములను రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకున్నారని మాట మనం చూస్తున్నాం. అంటే మెనీ టైమ్స్ దేవుడు మన మీదకు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు అనుమతిస్తుంటాడు. దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తుంటాడు. ఆ పరిస్థితులను మన జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు కొడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు నష్టపరుస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు బలహీనపరుస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో. ఆ పరిస్థితులైనా వి షుడ్ అండర్స్టాండ్, రియలైజ్ అవ్వాలి మనం. అరే, ఈ పరిస్థితి దేవుడు అనుమతించాడంటే సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ వెంట్ రాంగ్. నా జీవితంలో ఏదో తేడా జరుగుతుంది, నేను దేవునికి ఇష్టం లేని కార్యాన్ని ఏదో నేను చేస్తున్నాను, అందుకే దేవుడు నా జీవితంలో ఈ ప్రయత్నాన్ని సఫలపరచలేదు, అందుకే దేవుడు నా జీవితంలో ఈ కష్టాన్ని తీసుకొచ్చాడు, లేకపోతే అందుకే దేవుడు నా జీవితంలో ఈ శ్రమను తీసుకొచ్చాడు. చాలా సందర్భాల్లో మనం రియలైజ్ కానప్పుడు, కఠినముగా ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శిక్షను మనం ఖచ్చితంగా మనము ఏమాత్రం కూడా తప్పించుకోలేము. ఇక్కడ యెరూషలేము పట్టణస్తులు, ఆ యోధా ప్రజల పరిస్థితి అండి. దేవుని మాటను ఆలకించకుండా, దేవుని శిక్షకు లోబడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని రాబోయే శ్రమను వారు పొందడానికి వారికి వారిగా పాత్రలుగా వారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడోదో చూసినప్పుడు ఆ యెరూషలేము పట్టణానికి శ్రమ. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణం యొక్క స్థితిగతులు, ఆ యెరూషలేములో రాజుల పరిస్థితి ఎలా ఉంది, ఆ యెరూషలేము ప్రజల యొక్క రాజుల పరిస్థితి ఎలా ఉంది, ఆ యెరూషలేము ప్రజల న్యాయాధిపతుల పరిస్థితి ఎలా ఉంది, ఆ యొక్క యెరూషలేము పట్టణము ప్రవక్తల పరిస్థితి ఎలా ఉంది, ఆ యెరూషలేము పట్టణం యొక్క యాజకుల పరిస్థితి ఎలా ఉందో వాటన్నిటి గురించి కూడా వివరించడం జరిగింది. ఇక్కడ వివరించడం జరిగింది. ఆ మాటలు మనం చూసినప్పుడు దాని అధిపతులు గర్జనిసయు సింహములు, చదవండి ఆ మాట చదవండి. దాని అధిపతులు గర్జనిసయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడు తెల్లవారు వరకు ఎర్రలో ఏమియో మిగలకుండా భక్షించు తోడేళ్ళు, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి
ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్ర పరుతురు. వీళ్ళందరి గురించి చెప్తున్నాడు. ఆ పట్టణంన అధిపతులు గర్జన సింహములంట. అంటే వారి అధికారంతో ఆ యొక్క రాజ్యంలోనూ ఆ దేశంలో ఉన్న ప్రజలైన పేద ప్రజలను అణిచివేసే పరిస్థితులంట. పేద ప్రజలను అణిచివేసే పరిస్థితులు అంటే నీతిని న్యాయమును మరి జరిపించవలసిన అధిపతులు ఏం చేస్తున్నారంటే బలహీనమైన వారిని భక్షిస్తున్నారంట. బలహీన అంటే సింహం అంటే బలమైంది కదా, అంటే అధికారం కలిగిన అధిపతులు వారు గర్జించేవారుగా బలహీనమైన వారిని, పేద ప్రజలను వారు అణగదొక్కే పరిస్థితులు కనబడుతున్నట్టు ఆ దేశంలో. అది దేవునికి ఇష్టం లేదు, దేవునికి అది ఇష్టం లేదు. అంత మాత్రమే కాదు, న్యాయం చేయవలసిన న్యాయాధిపతులు భక్షిస్తున్నారంట. న్యాయం చేయవలసిన న్యాయాధిపతులు వాళ్ళు భక్షిస్తున్నారంట. వాళ్ళు ఏ విధంగా భక్షిస్తున్నారంటే భక్షించు తోడేళ్ళు వల్ల ఉన్నారంట. అంటే రాత్రి అంతా కూడా తిరిగి ఆ ప్రజలను భక్షించే రీతిలో తోడేళ్ళు ఏ విధంగా అయితే ఆహారం వరకు పరిగెత్తుకుని వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా తిరిగి ఏ విధంగా అయితే భక్షిస్తుందో వాళ్ళంట అవినీతితో అటు రీతిగా భక్షిస్తున్నారట. న్యాయం చేయవలసిన వాళ్ళు లంచములు తీసుకుని ప్రజలను భక్షించి అన్యాయం చేస్తున్న ప్రజలుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రవక్తలు గప్పాలంటే గొప్పలు చెప్పుకునేవారుగా, దేవుని చెప్పవలసిన మాటలను వారు యథార్థంగా చెప్పకుండా అబద్ధాలు చెప్పేవాళ్ళుగా లేదా గొప్పలు చెప్పేవాళ్ళుగా ఆ ప్రవక్తలు ఉన్నట్టుగా. అది మాత్రమే కాదు, ఆ యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన వారుగా, అంటే దేవుని ధర్మశాస్త్రం ప్రకారము ఖచ్చితంగా పాటించవలసిన వారు, దాని ప్రకారం నడవలసిన వారు దాన్ని నిరాకరించిన వారుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం కూడా ఈ మాటలు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 23. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వాద్యము విచారింపరు. ఈ లోకంలో మరి రాజ్యంలో ఉన్నప్పుడు రాజ్యంలో ధనవంతులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు, సామాన్య ప్రజలు ఉంటారు, పేదలైన వారు ఉంటారు, మరి నిరస్త్రాయులు కూడా ఉంటారు. అంటే ఒక సమాజంలోనే ఇన్ని వర్గాలు మనకు కనబడుతున్నాయి. రాజుగా ఉన్న వ్యక్తి లేకపోతే న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి వారందరికీ ఒకే రీతిగా న్యాయం చేయాలి. రాజుగా ఉన్న వ్యక్తి అక్కడ గనులైన వారిని చూడాలి, మధ్యతరగతి వారిని చూడాలి, సామాన్య ప్రజలను చూడాలి, పేదలను చూడాలి, నిరస్త్రాయాలను కూడా చూడాలి. ఎందుకంటే అందుకే కదా దేవుడు రాజుగా ఆయన అభిషేకించాడు, అందుకే కదా ఆ ఉన్నతమైన స్థితిని ఆయనకు అనుగ్రహించాడు, అందుకే కదా న్యాయాధిపతిగా అధికారులుగా దేవుడు వారికి అవకాశం ఇచ్చున్నాడు. మరి అటు రీతిగా ఉన్నవారు వారి న్యాయాన్ని చేయవలసిన వారు, అటు రీతిగా ఉన్నవారు ఆ సమాజంలో తక్కువగా ఉన్నవారు, ఆ సమాజంలో పేదవాళ్ళు ఉన్నవారు, ఆ సమాజంలో విధవరాండ్లు ఉన్నవారు, ఆ సమాజంలో నిరస్త్రాయులుగా వారిని చూడాలి కదా. కానీ అటు రీతిగా వారు లేరు అని వాక్యం ద్వారా స్పష్టంగా సార్. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానము కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ల వాచ్యము విచారింపరు. అంటే వారందరూ కూడా ఆ యొక్క అధిపతులు అటు రీతిగా తయారయ్యారు. ఆ న్యాయాధిపతులు అటు రీతిగా న్యాయాన్ని వాళ్ళు చేయకుండా దోచుకున్నవారుగా, లంచగొనితనం కలిగిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ మాటలు చూస్తున్నప్పుడు నేటి సమాజం కూడా వర్తిస్తాయి, నేటి సమాజానికి కూడా వర్తిస్తాయి. ఈ సమాజంలో కూడా అధికారంగా ఉన్నవారు, ఈ సమాజంలో కూడా రాజులుగా ఉన్నవారు, ఈ సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు పేదవాళ్ళకి న్యాయం చేయరండి, పేదవాళ్ళకి న్యాయం చేయరు. ఒకవేళ పేదవాడు కష్టాలు ఉంటే అది అసలు న్యూసే కాదు, అసలు పేదవాడు కష్టాలు ఉంటే అసలు న్యూసే కాదు. ఒక ధనికులైన ఇంట్లో ఒక చిన్న కార్యం జరిగిందంటే అది పెద్ద న్యూస్. ఒక ధనికైన ఇంట్లో ఒక చిన్న కార్యం జరిగిందంటే అది ఇంట్లో పెద్ద న్యూస్. మీడియా కూడా మనం చూస్తున్నాం కదా, వాటిని ఎక్కువగా లైవ్ టెలికాస్ట్ ఇస్తుంటారు. ఒక పేదవాడు చనిపోయాడు అనుకోండి, లేకపోతే ఒక పేదవాడి ఇంట్లో దుఃఖం జరిగిందనుకోండి, దాన్ని ఏమైనా టెలికాస్ట్ ఇస్తారా? ఎవరు? ఈ ధనికుల ఇంట్లో జరిగిన ఒక సన్నివేశం కానివ్వండి, ధనికుల ఇంట్లో చేసిన ఒక సంబరం కానివ్వండి,
ధనికుల ఇంట్లో జరిగిన ఒక విషాదం కానివ్వండి, దాన్ని రోజంతా కూడా అదే బ్రాడ్కాస్ట్ చేస్తారు. అంటే సమాజం వాటికి ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ లోకంలో పేదవారికి, ఈ లోకంలో నిరస్త్రాయులుగా ఉన్నవారిని, తక్కువగా ఉన్నవారిని ఏమాత్రం కూడా పట్టించుకొని పరిస్థితులు ఆనాటి సమాజంలో చూసాము. అందుకే దేవుడు అది సహించలేకపోయాడు. దాని అధిపతులు గర్జన చేయు సింహం వలె ఉన్నారు. దాని న్యాయాధిపతులు భక్షించు తోడేళ్ళు వలె ఉన్నారు. వారంతా తిరిగి అందరి దగ్గర కూడా లంచం తీసుకుని భక్షించే ప్రజలుగా ఉన్నారు. దాని ప్రవక్తలు గఫాలు కొట్టేవారు, విశ్వాసఘాతకులు. దేవుని మాటను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా వారు ప్రకటన చేయాలి. అటు రీతిగా చెప్పకుండా అబద్ధాలు చెప్పేవారుగా కనబడుతున్నారు. దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించేవారుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం కూడా చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం, యాజకులు ప్రవక్తలు అబద్ధ ప్రవచనం పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయదురు. అలాగ చేయుట ఆ ప్రజలకు ఇష్టంగా ఉందంట. ఖచ్చితంగా దాని ఫలాన్ని వారు పొందుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే ప్రవక్తలు అబద్ధ ప్రవచనం పలికెదరంట. ప్రవక్తలు ఎవరు? నబీ అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రవక్తలు అనే మాట హీబ్రూకి నబీ అనే హీబ్రూ వర్డ్ నుంచి వచ్చింది. ఆ మాటకి అర్థం ఏంటంటే వారు దేవునికి ప్రజలకు మధ్యవర్తులు. దే ఆర్ ద మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. ఆ మధ్యవర్తులు కొన్ని ప్రజలు దేవుని మాటలు ఖచ్చితంగా వారికి తెలియచేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనం పలుకుతున్నారంట, అబద్ధ ప్రవచనములు పలుకుతున్నారు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసేదురు. అలాగూ చేయట నా ప్రజలకు ఇష్టం. అటు రీతిగా చేయడానికి నా ప్రజలకు ఇష్టంగా ఉంది. దాని ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 14 కూడా చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 14 కూడా చూసినట్లయితే, యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధమును ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చూసారా? ఈ ప్రవక్తలు దేవుని మాట సెలవిస్తేనే చెప్పాలి. ఈ ప్రవక్తలు దేవుని మాట సెలవిస్తేనే చెప్పాలి. అయితే దేవుడు వారిని పంపించలేదంట. అసలు దేవుడు వారిని పంపించలేదు. ఈ ప్రవక్తలు నా మాటను బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను వారిని పంపలేదు, వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో నేను మాట్లాడలేదు. వారు అసత్యమును, దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఈ మాటలు నిజంగా నేటి ప్రపంచానికి, నేటి సంఘముల్లో, నీ సమాజానికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఎందుకంటే అనేక మంది దేవుడు వారికి తెలియచేయకుండానే దేవుడు ఈ ప్రవచనం చెప్పాడని చెప్తున్నారు. దేవుడు తెలియచేయకుండానే ఈ ప్రవచనము చెప్పానని చెప్తున్నారు. నిజంగా ఎంత దేవుని మోసం చేస్తున్నారండి. ఒకవేళ విశ్వాసులు ఒకవేళ తెలియదు, ఎందుకంటే ఏమో దేవుడు చెప్పాడేమో అనుకుంటున్నారేమో. అనేక మంది ప్రవచనాలు చేస్తున్నారు, ఆ ప్రవచనాలు తప్పు అవుతున్నాయి. సమాజంలో మనం చూస్తున్నాం కదా. నాకు దేవుడు చెప్పాడని చెప్పి అనేక మంది ఈరోజు చెప్తున్నారు. కొన్ని ప్రవచనాలు తప్పు అవుతున్నాయి. ఆ తప్పు అవుతుంటే వాళ్ళు దానికి రియలైజ్ కావట్లేదు. దేవుడు వాళ్ళకి సెలవు ఇవ్వకుండానే వారు చెప్పారని చెప్తున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను వారిని పంపించలేదని చెప్తున్నాడు, నేను వారితో మాట్లాడలేదని చెప్తున్నాడు, నేను వారికి ఆజ్ఞను ఇవ్వలేదని చెప్తున్నారు. వారి ఆలోచన ప్రకారం, వారి ఆలోచన ఉన్నది, పుట్టినది వారు తెలియజేస్తున్నారని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అటువారికి శ్రమ. దేవుడు సెలవు ఇవ్వకుండా, దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండా, దేవుడు చెప్పకుండా చెప్పాడని అబద్ధం చెప్తే ఖచ్చితంగా దేవుని శిక్ష వారి మీదకు ఉంటుంది. రాజులైన వారే ఉంటుంది, అధిపతులకు ఉంటుంది, న్యాయాధిపతులకు ఉంటుంది, యాజకులకు ఉంటుంది, ఖచ్చితంగా ప్రవక్తలకు ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న వీరందరి మీదకు శ్రమ రాబోతున్నదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా చూసినట్లయితే దేవుడు న్యాయము తీర్చే దేవుడు. దేవుడు న్యాయము తీర్చే దేవుడు. ఆ న్యాయము తీర్చే దేవుడు మన మధ్యనే ఉన్నాడు.
ఆ న్యాయం తీర్చే దేవుడు మన మధ్యనే ఉన్నాడు. 5వ వచనం చూడండి. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్యన ఉన్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు. ఆయన న్యాయవంతుడు. ఆ న్యాయమైన దేవుడు మన మధ్యన ఉన్నాడు. గాడ్ ఈజ్ అమాంగ్ అస్. దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆ రోజు ఆ ప్రజల మధ్య దేవుడు ఉన్నాడు. ఆ ప్రజలను తీర్పు తీర్చిన దేవుడు వారి మధ్యన ఉన్నాడు. ఈరోజు మన మధ్యన కూడా ఉన్నాడు. ఆ న్యాయమైన దేవుడు ఎలా ఉంటాడంటే, ఆ న్యాయమైన దేవుడు అక్రమాన్ని చేయడు. అక్రమాన్ని చేయడు. మనుషులు అక్రమాలు చేస్తారు, మనుషులు అన్యాయం చేస్తారు, మనుషులు సత్యాన్ని కూడా అబద్ధంగా సృష్టించవచ్చు. కానీ దేవుడు న్యాయమైన దేవుడు మన మధ్యన ఉన్న దేవుడు. ఆ న్యాయమైన దేవుడు ఆయన అక్రమాలు చేసే దేవుడు కాదు. ఆ న్యాయమైన దేవుడు చేసే మరి ఒక పని ఏంటంటే అనుదినము. ఆ న్యాయమైన దేవుడు చేసేది ఏంటి? అనుదినము ఆయన తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. అనుదినము అంటే మన ఎవ్రీడే లైఫ్లో మనం జీవిస్తున్న జీవితంలో చాలా సందర్భం ఉంటుంది మన న్యాయం జరుగుతుందండి. చాలామంది వెళ్తారు, మేము ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామండి, ఎన్నో సంవత్సరాలుగా శ్రమలు పడుతున్నాము, మా మధ్య వివాదం తీర్చేవాళ్ళు ఎవరు ఉన్నారండి అని మనం అనుకోవచ్చు. దేవుడు న్యాయమైన దేవుడు. దేవుడు న్యాయమైన దేవుడు. ఆ న్యాయమైన దేవుడు ఖచ్చితంగా అనుదినము కూడా న్యాయాన్ని ఆయన బయలుపరిచే దేవుడు. అనుదినము ఆయన న్యాయ విధులను బయలుపరిచే దేవుడు. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదంట. మనుషుల దగ్గర దాచేయచ్చు కదా, అబద్ధాన్ని నిజం అబద్ధంగా మార్చవచ్చు. కానీ రహస్యమైనది ఏది మరుగైనది కాదు. ఎవరికి? దేవునికి. మన హృదయాంతరంగములు అన్నీ తెలుసు. మన హృదయాంతరంగములు అన్నీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో లోకంలో డబ్బుతో మన న్యాయాన్ని కొనేస్తుంటారు, డబ్బుతో సాక్ష్యాన్ని తారుమారు చేస్తుంటారు, డబ్బుతో మనుషుల్ని కొనేస్తుంటారు. డబ్బుతో ఒక వ్యక్తి వెళ్ళి ఆ కోర్టులో సాక్ష్యం చెప్పాలి, రెండో రోజు ఆ వ్యక్తి అక్కడ ఉండడం. లేకపోతే అదే వ్యక్తి న్యాయం చెప్పవలసిన వ్యక్తి, నిజాన్ని చెప్పవలసిన వ్యక్తి వెళ్ళి అబద్ధం కూడా చెప్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి అమ్ముడుపోయాడు. ఆ వ్యక్తి అమ్ముడిపోయిన పరిస్థితి. అఫ్కోర్స్ న్యాయాధిపతులు కూడా అమ్ముడిపోతారు, న్యాయాధిపతులు కూడా అమ్ముడిపోతుంటారు, అధిపతులు అమ్ముడిపోతుంటారు. కానీ మన దేవుడు నీతి న్యాయములు జరిగించే గొప్ప దేవుడు. ఆ నీతి న్యాయములు జరిగించే దేవుడు అక్రమాన్ని చేసేవాడు కాదు. ఆ నీతి న్యాయం జరిగించే దేవుడు అనుదినము తప్పకుండా న్యాయ విధులను బయలుపరిచే దేవుడు. ఆ నీతి న్యాయములు జరిగించే దేవుడు. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. నువ్వు ఇంటెన్షన్ ఏంటో, నువ్వు ఒక పని చేస్తున్నావంటే నువ్వు చేసే కార్యము అది మంచిదో చెడో దేవుడు తెలుసు. నువ్వు మాట్లాడే మాట అది మంచిదో చెడో, లేకపోతే నీ ఇంటెన్షన్ ఏంటి, నీ మోటివ్ ఏంటి, నీ ఆలోచన ఏమిటి, నీ తలంపు ఏమిటి, అవన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా వి షుడ్ రియలైజ్ దట్ దేవుడు న్యాయమైన దేవుడు. న్యాయమైన రీతిలో దేవుడు మనకి జవాబిస్తాడు. అనుదినము న్యాయం తీర్చే దేవుడు. ఆయన దగ్గర రహస్యమే లేదు. ఆయన దగ్గర రహస్యమే లేదు. అబద్ధాలు మనం చెప్పచ్చు, అబద్ధాల ద్వారా మనుషులు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా మన నీతిని న్యాయమును ఎరిగిన దేవుడు, రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆయన న్యాయము తీర్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా వి షుడ్ లెర్న్ ఎ లెసన్. మనం పాఠం నేర్చుకోవాలి. ఆ న్యాయమైన దేవుడు మన మీద దోషారోపణ చేస్తున్నాడు. ఆ న్యాయమైన దేవుడు ఆ యొక్క యెరూషలేము పట్టణం మీద దోషారోపణ చేస్తున్నాడు. ఆ యెరూషలేము పట్టణం మీద దోషారోపణ చేస్తున్నాడు. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయమైనది అనుకుంటున్నారు. మీరు దేవుని మాటలు ఆలకించట్లేదు, దేవుని శిక్షకు మీరు లోబడట్లేదు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచట్లేదు, మీరు దేవుని యొద్దకు రావట్లేదు. ఇటు రీతిగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. కాబట్టి ఆ న్యాయము తీర్చే దేవుని ఎదుట సమస్తము ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన ఎదుట మనం దాచేది ఏది కూడా లేదు. ఆయన ఎదుట మనం దాచేదేమి కూడా లేదు. నీతి న్యాయాన్ని జరిగించే దేవుని ఎదుట మనందరం కూడా నిలబడాలి. ఆ రాకడి దినం రాబోతుంది. ఆ రాకడి దినాన దేవుని వాక్యం సెలవుస్తుంది. నువ్వు మంచి చేసినా చెడు చేసినా, 2 కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, చూడండి మాట.
2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలను. కాబట్టి ఇక్కడున్న మనందరం కూడా ఏ ఒక్కరు కూడా మనము తప్పించుకుని జాలము. ఏ ఒక్కరు కూడా మనం తప్పించుకును. నువ్వు మంచి చేసినా సరే, నువ్వు చెడు చేసినా సరే, నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా దేవుడు న్యాయమైన రీతిలో తీర్పు తీస్తాడు. ఒకవేళ నువ్వు చెడు చేసినట్లయితే అది కూడా దేవుడు నీకు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వు దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట మనందరం ప్రత్యక్షం కావలసిన సమయము రాబోతున్నది. కాబట్టి ఆ రోజు యెరూషలేము పట్టణం మీద దోషారోపణ చేసిన దేవుడు ఈరోజు మన మీద కూడా దోషారోపణ చేస్తున్నారు. నీ స్థితి ఏ విధంగా ఉన్నది? నీ స్థితి ఏ విధంగా ఉన్నది? నీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. అగైన్ ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లయితే, దేవుని దగ్గర మనము నిజమైన పశ్చాత్తాపం కలిగి ఆయన యొద్దకు వచ్చినట్లయితే, బట్ దేవుడు ఖచ్చితంగా దాచే దేవుడు. జెఫన్యా మాటకు అర్థం ఏంటి? దాచే దేవుడు. కాబట్టి ఆ ఉగ్రత దినమందు, ఆయన కోపాగ్ని వచ్చే దినమందు, ఆ ప్రభు దినమందు నువ్వు దాచబడతావు, నేను కూడా దాచబడతాం. కాబట్టి అట్రీతిగా ఆ నీతి న్యాయం జరిగించే దేవుని ఎదుట యథార్థముగా ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు ఖచ్చితంగా మనందరికీ తీర్పు తెచ్చే దేవుడు ఒక ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట యథార్థంగా ప్రవర్తిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.